హలో అండి. ఆవులను కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. సంతలో కొనేటప్పుడు వీళ్ళకి చూడండి, అది గుడ్ల మాయ అంటారు. వీళ్ళకి పాపం తెలియకుండా అమ్మేశారనమాట. అది పడుకున్నప్పుడే బయటకొస్తది. నించుంటే ఏముండదండి. అంటే ఆయన లోపలికి నెట్టేసాడనమాట. మనం జాగ్రత్తగా ఎవరికన్నా ఉన్నా గూడా అట్లా ఆవులకి లోపలికి నెట్టుకోవాలి కడిగి శుభ్రంగా. కానీ ఇది చాలా బాధతో కూడుకున్న పనండి. మీరు అలా పడుకున్నప్పుడు గినక ఒక గంట తర్వాత రావచ్చు, 2 రోజుల తర్వాత కూడా గుడ్ల మాయ మీకు రావచ్చనమాట. అందుకనే నమ్మకమైన వ్యక్తుల దగ్గర మాత్రమే ఆవుల్ని కొనుక్కోండి. మీకు అవి దాదాపు 10,000, 20,000కి, 30,000కి వచ్చేస్తాయన్నమాట ఇట్లాంటి ఆవులు. వాటిని తీసుకొచ్చి మీకు రూ. 1,00,000కి అలా అమ్మేస్తుంటారు. పాలు ఎక్కువనే ఇవ్వచ్చు కానీ అలా గుడ్లమాయ బయటికి రావటం అది చాలా ఇబ్బందండి. ఈగలు వాలుతుంటాయి, కుక్కలు ఏదన్నా గాయపరచొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయన్నమాట. అందుకని ఒక 1 వీక్ లేట్ అయినా మీరు చాలా జాగ్రత్తగా ఆవుల్ని తీసుకోవాలన్నమాట. వీళ్ళు పాపం సిటీలో పెంచుకున్నారు. ఒకసారి చూడటానికి రమ్మంటే వెళ్ళా అనమాట. ప్లేస్ కూడా తక్కువగా ఉంది. వాతావరణం కూడా అపరిశుభ్రంగా ఉందన్నమాట. మీరు కూడా చూసి తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ చైతన్య.